బ్రదర్ వందనాలు బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈసీవై కుటుంబ సభ్యులందరికీ మొదటగా క్రిస్మస్ శుభాకాంక్షలు. మరొక వారము దేవాది దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశమును బట్టి ఆయనను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మరొకసారి మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. మనము క్రిస్మస్ సీజన్లో ఉన్నామన్న విషయం మనకు తెలుసు. క్రిస్మస్ గురించి ఈరోజు మరి ఎక్కువగా క్రైస్తవ సమాజము ఆయన బర్త్డేను సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు, చాలా సంతోషంగా ఆనందంగా. అందులో మనం కూడా దేవుడు పాలిభాగస్తులను చేసినందుకు ఆయనను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. గత వారము మనము దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాబట్టి తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. సర్వమానవాళి రక్షణ నిమిత్తము ఆయన ఈ లోకానికి వచ్చాడని, ఆయన తీర్పు తీర్చడానికి రాలేదు కానీ అందరినీ రక్షణలోకి నడిపించాడు అనే విషయాన్ని మనం పోయిన వారం జ్ఞాపకం చేసుకున్నాం. క్రీస్తు వారి పుట్టుకను ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన ఈ లోకంలోకి శరీరధారిగా రావడానికి తన చుట్టూ ఉన్న పరిస్థితులను ఒకసారి గమనించినట్లయితే ప్రతి క్యారెక్టర్ కూడా ఎంతో అద్భుతమైనది. ఆయన ఏర్పాటు చేసుకున్న ప్రతి క్యారెక్టర్ కూడా, మరియమ్మే కావచ్చు, జోసెఫ్ గారు కావచ్చు, వారిద్దరూ నజరేతు నుంచి బెత్లెహేముకు ప్రయాణమైన గాడిదే కావచ్చు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పశుశాల యజమానే కావచ్చు, హేరోదు గారు కావచ్చు, హేరోదు రాజు, లేకపోతే గొల్లలు, జ్ఞానులు, ఏ క్యారెక్టర్ను తీసుకున్నా అందులో నుంచి ఒక అద్భుతమైన ఆత్మీయ పాఠాన్ని మనం నేర్చుకోవచ్చు. ఆ సందర్భంలో వారు ఎందుకు దేవుడు వాళ్ళను ఎన్నుకున్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే చాలా అద్భుతమైన ఆత్మీయ సత్యాలు అందులో దాచబడి ఉన్నాయి. అన్ని విషయాలను మనం ఈరోజు నేర్చుకోలేము కానీ ఇందాక చదవబడిన వాక్య భాగంలో ఆయన ఏర్పాటు చేసుకున్న గొర్రెల కాపరుల గురించి మనకు కొన్ని విషయాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇందాక చదవబడిన వాక్య భాగంలో ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా అని రాయబడింది. గొర్రెల కాపరులు అక్కడ మందను కాచుకుంటూ ఉన్నారు. అయితే అక్కడ రాయబడిన ఒక మాట, రాత్రి వేళ మందను కాచుకుంటున్నారు కదండి. గొర్రెల కాపరులు సహజంగా ఎప్పుడు మందను కాచుకుంటారు, ఎప్పుడు ఆ ఫ్లాక్ని తీసుకువెళ్తారు? డే టైంలోనే కదా. వారు మందను తీసుకువెళ్తారు, మార్నింగ్ తీసుకువెళ్తారు, ఈవినింగ్ కల్లా ఇంటికి వచ్చేస్తారు చీకటి పడే లోపల. కానీ ఇక్కడ జరుగుతున్న సందర్భము గొర్రెల కాపరులు రాత్రి వేళ కాస్తూ ఉన్నారు. రాత్రి వేళ గొర్రెల కాపరులు కాయడం ఏంటి, ఎందుకు రాత్రి వేళ కాస్తూ ఉన్నారు అని ఒకసారి ఆలోచన చేస్తే యాక్చువల్గా ఆ రాత్రి వేళ గొర్రెల గురించి ఒకసారి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తే, గొర్రెలకు బ్రీడింగ్ టైం అనేది ఒకటి ఉంటుంది. అంటే అవి గర్భం ధరించినప్పుడు అవి డెలివరీ అయ్యే ఒక ప్రాసెస్, డెలివరీ అయ్యేంతవరకు ఒక ప్రాసెస్ ఉంటుంది కదా. అవి సహజంగా ఫిబ్రవరి నుంచి జూలై వరకు వాటి యొక్క బ్రీడింగ్ టైం ఉంటుందంట సహజంగా గొర్రెలకి. అంటే అవి డెలివరీ అవ్వడానికి ఆగస్టు నుంచి డిసెంబర్ మాసంలో డెలివరీ అవుతాయి, అవి పిల్లల్ని కంటాయి. ఆ బ్రీడింగ్ టైం వచ్చేసి ఫిబ్రవరి నుంచి జూలై వరకు ఉంటే అవి డెలివరీ 5 months, అది బేబీని కంప్లీట్గా పరిపూర్ణంగా లోపల బేబీ ఎదగడానికి 5 months టైం పడుతుందంట వాటికి. అవి డెలివరీ అవ్వడానికి ఆ టైము ఫిబ్రవరి నుంచి జూలై వరకు తీసుకుంటే 5 monthsని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఆగస్టు నుంచి డిసెంబర్ మాసంలో అవి డెలివరీ అవుతుంటాయి సహజంగా. వాటి యొక్క నేచర్, లేకపోతే కాపరులు ఆ విధంగా వాటిని వారి యొక్క పోషణ నిమిత్తమే కావచ్చు, లేకపోతే వాటికి అనుకూలమైన వాతావరణ పరిస్థితులలో అవి డెలివరీ అవ్వడానికి అలా జరుగుతుంటుంది, సహజంగా దేవుడు ఏర్పాటు చేసింది. ఆ టైంలో వాళ్ళు ఎందుకు బయటకు వచ్చి గొర్రెలను కాచుకుంటూ ఉన్నారు అని అంటే, ఏ గొర్రెలు అయితే డెలివరీ అవ్వడానికి సిద్ధంగా ఉంటాయో వాటన్నిటినీ తీసుకొని వచ్చి ఆ సాయంకాల సమయంలో డెలివరీ అయ్యే సమయం, అది బిడ్డను కనే సమయంలో వాటన్నిటినీ బయటికి తీసుకొని వచ్చి రాత్రి వేళ వాటిని ప్రశాంతమైన ఒక ఆ మైదానంలో, యాక్చువల్గా అది వాచ్ టవర్ అనే ఒక
ప్రాంతం ఉంటుంది. బెత్లెహేమ్‌కి కొన్ని మైల్స్, ఒక 2-3 మైల్స్ బయట, 2-3 కిలోమీటర్లు లేకపోతే 3-4 కిలోమీటర్లు బయట వాచ్ టవర్ అనేది ఒకటి ఉంది. మందల గోపురమా అని మీకా సువార్తలో, క్షమించండి, మీకాలో 4వ అధ్యాయం 8వ వచనం చూస్తాం మనం అక్కడ. మందల గోపురమా అనే ప్రాంతం, ఒక ఏరియా ఉంటుంది. అక్కడికి వీటిని అన్నిటిని తీసుకుని వచ్చి వాటిని కాస్తూ ఉంటారు. వాళ్ళు చేసే పని ఏంటంటే చాలా జాగ్రత్తగా ఆ పిల్లలు డెలివరీ అయ్యేంత వరకు వాటిని కనిపెడుతూ ఉంటారు. అద్భుతమైన విషయము, దేవాది దేవుడు ఎందుకు గొర్రెల కాపరులను ఏర్పాటు చేసుకున్నారు అని అంటే, వాటి యొక్క గొర్రెల పట్ల ఈ గొర్రెల కాపరులకి చాలా శ్రద్ధ, కేరింగ్ ఉంటుంది. రాత్రి సమయాలలో వారు వాటిని తీసుకొని వచ్చి అవి డెలివరీ అయ్యేంత వరకు వాటిని దగ్గరగా ఉండి, అవి ప్రసవ వేదన పడుతున్నప్పుడు వాటిని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ, అవి డెలివరీ అయిన తర్వాత వాటిని చాలా జాగ్రత్తగా తుడిచి, వారు చేస్తున్న అద్భుతమైన పనిని బట్టి దేవాది దేవుడు గొర్రెల కాపరులను ఏర్పాటు చేసుకున్నాడు. మొట్టమొదటగా వారి గొర్రెల పట్ల వారికి చాలా శ్రద్ధ ఉంది అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఆ డెలివరీ అయ్యే సమయంలో వాళ్ళు చేస్తున్న పని ఏంటి? మొట్టమొదటి అంశము, వాటి పట్ల ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నారు, గొర్రెల పట్ల, ఒకటి. రెండవది, రాత్రిళ్ళు వాళ్ళు మెలకువగా ఉండి వాటిని కాస్తూ ఉన్నారు కదండి. మెలకువగా ఉండి వాటిని కాస్తూ ఉన్నారు. వాటి పట్ల శ్రద్ధగా వాళ్ళు పడుకున్నారు, సర్లే బయటకు వచ్చేసి రాత్రి కదా, అవి వాళ్ళు వాటిని అలా వదిలేసి వాళ్ళు మత్తులోకి వెళ్ళట్లా, వాళ్ళ పనులు వాళ్ళు చూసుకోవట్లా, వాళ్ళు నిద్రపోవట్లా, వాటిని చాలా జాగ్రత్తగా కాస్తున్నారు. వాచ్ ఓవర్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. చాలా జాగ్రత్తగా వాటిని కాస్తూ ఉన్నారు. అవి ప్రసవ వేదన పడుతున్నప్పుడు వాటికి దగ్గరగా వెళ్ళి, అవి డెలివరీ అయ్యేంత వరకు దగ్గరగా వెళ్ళి చూసుకునే బాధ్యత ఈ గొర్రెల కాపరిది. మొదటిది, వాటి పట్ల శ్రద్ధ కలిగి ఉన్నారు. రెండవది, వాళ్ళు మెలకువగా ఉన్నారు, వాళ్ళు మత్తులో లేరు, యాక్టివ్గా ఉన్నారు. అలా వదిలేస్తే ఏమైపోతుంది? అపాయం ఉంటుందిగా, వాటికి చాలా డేంజర్ ఉంటుంది కదండి. అవి డెలివరీ అయిన తర్వాత వాళ్ళు చేస్తున్న ఇంకొక అద్భుతమైన పని ఏంటంటే, ఈ గొర్రెల ఏవైతే ల్యాంప్స్ ఉన్నాయో, ఏవైతే పుడతాయో బేబీస్, వాటన్నిటినీ నీట్గా కడిగి తొలిచూలు పుట్టిన వాటిని సపరేట్ చేస్తారు. తొలిచూలు పుట్టిన బిడ్డలను, శ్రేష్టమైన వాటిని, ఏ లోపము లేని వాటిని సపరేట్ చేసి ఆ తొలిచూలు పుట్టిన వాటిని చక్కగా పెంచుతారు. మనకు జ్ఞాపకం ఉంటే ఆ తొలిచూలు పుట్టిన వాటిని తీసుకుని వెళ్ళి మనకు మందిరంలో బలి ఇస్తుంటాం కదా. వీళ్ళు చేస్తున్న పని ఏంటి అని అంటే, ఈ గొర్రెలను చక్కగా పెంచి దేవుని కొరకు సాక్రిఫైజ్ను సిద్ధపరుస్తున్నారు. బలి అర్పించడానికి కదా వీళ్ళు తీసుకువెళ్ళి అక్కడ అమ్ముతారు. వేటిని అమ్ముతారు? దేవుని కొరకు సిద్ధపరిచే ఈ బలిని వాళ్ళు చక్కగా పెంచడానికి, శ్రేష్టమైన వాటిని సిద్ధపరచడానికి, తొలిచూలును సిద్ధపరచడానికి వీటిని పక్కకు పెట్టేసి వాటిని జాగ్రత్తగా పెంచి దేవుని మందిరంలో అమ్మి దేవుని కొరకు సాక్రిఫైస్ను వాళ్ళు సిద్ధపరుస్తున్నారు. హల్లెలూయా. వాళ్ళు చేస్తున్న అద్భుతమైన పని. దేవుడు ఎందుకు గొర్రెల కాపరులను మొదటగా ఈ గుడ్ న్యూస్ చెప్పడానికి ఏర్పాటు చేసుకున్నారు? గొర్రెల కాపరులకు ఉన్న అద్భుతమైన లక్షణాలను బట్టి వాటి యొక్క ఆ కాపరులకు మంద పట్ల చాలా శ్రద్ధ, ఆసక్తి ఉంటాయి. ఆ గొర్రెల కాపరులు తొలిచూలు పుట్టిన వాటిని, లేకపోతే ఆ ల్యాంప్స్ ఏవైతే ఉన్నాయో శ్రేష్టమైన వాటిని దేవుని కొరకు సిద్ధపరుస్తూ ఉన్నారు. దేవునికి బలి అర్పించడానికి సిద్ధపరుస్తూ ఉన్నారు. వాళ్ళు ఎంతో మెలకువగా ఉండి వాటిని కాస్తూ ఉన్నారు. ప్రభువైన క్రీస్తు వారు ఈ లోకంలోకి ఎందుకు వచ్చారో మనకు తెలుసు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో మనం చూస్తాం, నేను మంచి కాపరిని అంటాడు. ఆయన కాపరిగా రావడానికి ఇష్టపడ్డాడు. ఎందుకు? తన మంద పట్ల అంత శ్రద్ధ ఆయనకుంది. మంద కొరకు ప్రాణాన్ని అప్పగించడానికి ప్రభువైన క్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చారు కదండి. ప్రతి విషయాన్ని ఆయన దగ్గర ఉండి
మన బాగోగులు చూసుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మనం వెళ్తున్న ప్రతి పరిస్థితులలో, ప్రతి సమస్యలో, ప్రతి వేదనలో, ప్రతి బాధలో దగ్గర ఉండి చూసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన విడిచిపెట్టడానికి రాలేదు. అపాయంలో మనల్ని విడిచిపెట్టడానికి రాలేదు. గొర్రెల కాపరులు అపాయంలో గొర్రెలను విడిచిపెట్టరు. సొంత అయిన గొర్రెల కోసం తమ ప్రాణాన్ని ఇవ్వడానికి, లేకపోతే శత్రువుని ఎదిరించడానికి కూడా ఏ విధంగా సిద్ధపడతారో, ప్రభువైన క్రీస్తు వారు కూడా మన పట్ల అంతకంటే ఎక్కువ బాధ్యతను కలిగి ఉన్నాడు. తన మందను కాయడానికి ఆయన ఎంతో ఇష్టపడుతున్నాడు. వాటికి ఏ అపాయము కలగకుండా జాగ్రత్తగా ఉండడానికి ఎంతో ఇష్టపడుతున్నాడు. గొర్రెల కాపరులు చేస్తున్న అద్భుతమైన పని, అక్కడ వాళ్ళని సిద్ధపరుస్తున్నారు దేవుని బలి కొరకు. మెలకువగా ఉండి, క్రీస్తు వారు కూడా మనకు అనేక సార్లు చెప్పారు కదా, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి కదండి. ఆయననే మెలకువగా ఉండి రాత్రిళ్ళు ప్రార్థన చేశారు. ఎవరి కొరకు? తన ఫ్లాక్ కొరకు, తన మంద కొరకే కదా. తన గొర్రెల కొరకు ఆయన రాత్రంతా మెలకువగా ఉండి ప్రార్థన చేసేవాడు. ఉదయాన అనేక అద్భుతాలు జరిగేవి. ప్రార్థన చేసుకుని మరుసటి రోజు ఉదయాన ఎంతోమందిని ఆయన స్వస్థపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎంతోమంది బాగోగులు చూసినట్టుగా మనం చూస్తున్నాం. ఎంతోమంది ఆకలి తీర్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. స్వస్థతలు, దయ్యాలు వెళ్ళగొట్టబడి అనేక మందిని ఆయన దగ్గరుండి ఎంతో జాగ్రత్తగా చూసినట్టుగా మనకు అర్థమవుతుంది కదండి. దేవుడు మన నుంచి కోరుకునేది కూడా అదే, మెలకువగా ఉండండి, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, లేకపోతే శోధనలో ప్రవేశిస్తారు, శోధకుడు వస్తారు. జాగ్రత్తగా ఉండండి మీ ఆత్మీయ జీవితంలో. ఈ విషయాన్నే దేవాది దేవుడు ఈ గొర్రెల కాపరుల ద్వారా మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎంత జాగ్రత్తగా ఉన్నారు వాళ్ళు, ఎంత శ్రద్ధగా ఉన్నారు వాళ్ళు. అందుకనే క్రీస్తు వారు కూడా మంచి కాపరిగా రావడానికి ఇష్టపడ్డారు. గొర్రెలను కాయడానికి, తన మంద పట్ల శ్రద్ధ కలిగి ఉండడానికి. ఇది గొర్రెల కాపరుల నుంచి మనం నేర్చుకునే అద్భుతమైన ఆత్మీయ సత్యాలు. అది ఇంకొకటి, వీళ్ళు సిద్ధపరిచిన ఈ గొర్రెలను ఏం చేస్తారు అంటే, మందిరం వెళ్ళి బలిని అమ్మే ముందర వాళ్ళు అక్కడ కొనే వాళ్ళు వస్తారు కదా, ఈ గొర్రెలను ఏవైతే శ్రేష్టమైన వాటిని సిద్ధపరుస్తారో అవి ఒక గుడ్డలో చుట్టి మందిరంలో అమ్ముతూ ఉంటారట. గుడ్డలో చుట్టి మందిరంలో అమ్మకానికి పెడతారు. ఇది వాళ్ళు చేస్తున్న పని. వీళ్ళ దగ్గరికి వచ్చిన ఈ దేవదూత మాట్లాడుతున్న మాట 12వ వచనంలో వారికి అదే ఆనవాలు చెబుతూ ఉంది కదా. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టుబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచుదురని వారితో చెప్పాను. క్రీస్తు వారిని మనం గమనించినట్లయితే పొత్తిగుడ్డలో చుట్టుబడి మేంజర్లో అక్కడ పశువుల తొట్టిలో పెట్టినట్టుగా మనకు అర్థమవుతుంది కదా. ఎగ్జాక్ట్గా బలి అర్పించే ఈ గొర్రెపిల్లను వీళ్ళు కూడా అలాగే అమ్ముతూ ఉంటారు. ప్రభువైన క్రీస్తు వారు దేనికి సాదృశ్యంగా ఉన్నారు? ఈ లోకానికి వచ్చిన బలి అర్పించబడడానికి సిద్ధపడిన శ్రేష్టమైన లోపము లేని ఒక గొర్రెపిల్లగా, పాపము లేని వాడిగా ఆయన ఈ లోకంలో పుట్టాడు. ఎంత అద్భుతమైన సాదృశ్యమో చూడండి. జరిగిన సందర్భాలలో ఏ విషయం కూడా, బైబిల్లో రాయబడిన ఏ విషయం కూడా ఎంతో అద్భుతంగా దేవాది దేవుడు మన కొరకు ఆత్మీయ పాఠాలను నేర్పించడానికి ఆయన లిఖించాడు. అవి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకు వీళ్ళనే ఎన్నుకున్నాడు? ఎందుకు గొర్రెల వల్లే వచ్చాడు? చాలామందికి అనవసరమైన ప్రశ్నలు ఉంటాయి. అందులో దాచబడిన ఆత్మీయ సత్యాలను ఒకవేళ అర్థం చేసుకుంటే దేవుడు ఎంత కనికరం కలిగిన వాడు, ఎంత ప్రణాళిక కలిగిన వాడో మనకు అర్థమవుతుంది. బలిగా అర్పించబడడానికి ఆ గొర్రె పిల్లను ఏ విధంగా అయితే వాళ్ళు సిద్ధపరుస్తాడో, ప్రభువైన క్రీస్తు వారు కూడా ఈ లోకంలోకి బలిగా అర్పించబడడానికి వచ్చాడు, గొర్రె పిల్లగా. అది మనం అర్థం చేసుకోవాలి. గొర్రెలను లేకపోతే గొర్రెల కాపరులను ఆయన కాపరిగా రావడానికి ఎందుకు ఇష్టపడుతున్నాడు?
తన మందను కాయడానికి, తన మంద కొరకు మెలకువగా ఉండి ప్రార్థన చేయడానికి, తన మంద కొరకు బలి అర్పించబడడానికి, పరలోక రాజ్య చక్కని మార్గంలో నడిపిస్తూ పచ్చిక గల చోట్ల ఆయన పరుండి చేయడానికి ఇష్టపడుతున్నాడు. శాంతికరమైన జలంలో వద్ద ఆయన తీసుకువెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు. ఏ అపాయం వచ్చినా ఆయన దుడ్డుకర ద్వారా మనల్ని కాపాడడానికి, బలపరచడానికి, భద్రపరచడానికి, క్షేమంనివ్వడానికి, చక్కగా కనానుకు చేర్చడానికి, పరలోక రాజ్యానికి చేర్చడానికి ఆయన మన ముందు కాపరిగా నడవడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా! అద్భుతమైన విషయం. అదే దేవదూత వచ్చి మాట్లాడుతున్న మొట్టమొదటి మాట, వాళ్ళతో మాట్లాడుతున్న మొట్టమొదటి మాట ఏంటి? భయపడకుడి. క్రిస్మస్ మెసేజ్ ఏంటి? భయపడకుడి. ఈ లోకానికి ఒక భయం ఉంది. అంటే భయపడకుడి అని అంటున్నారంటే అర్థం ఏంటి? మీరు భయపడాల్సిన అవసరం లేదంటే అప్పటిదాకా భయంలో ఈ లోకము సకల మానవాళి కూడా భయంలో జీవిస్తుంది అన్న విషయం మనకి హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒకసారి చదువుతాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుతాను. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని, మరణము ద్వారా నశింపచేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. అప్పటిదాకా మనుషులందరూ దేనికి దాసులైపోయారు? దేనికి భయపడుతున్నారు? మరణ భయము చేత దాస్యమునకు లోనైన వారు. ఈ లోకంలో మనిషికి ఒక ఎండ్ పాయింట్, లేకపోతే మనిషి భయపడేది మరణానికి భయపడుతున్నారు. ఎందుకు మరణానికి భయపడుతున్నారు? వాళ్ళు చేస్తున్న పనులను బట్టి, వారు జీవిస్తున్న జీవిత విధానాన్ని బట్టి వారు అనుభవించేది, వారికి వచ్చే శిక్ష ఏంటి? నిత్య నరకము. ప్రభువైన క్రీస్తు వారు ఈ లోకంలోకి రానంత వరకు వారి యొక్క పరిస్థితి భయంకరంగా ఉంది. వారి జీవిత విధానాన్ని బట్టి, వారు జీవిస్తున్న జీవితాన్ని, ఆలోచనను బట్టి చూస్తే వారి మరణానికి తప్ప, నిత్య నరకానికి తప్ప ఎందుకు కూడా పాత్రులు కాదు. అయితే ప్రభువైన క్రీస్తు వారు రావడం ద్వారా ఆయన ఈ సకల మానవాళికి, ఈ లోకానికి ఇస్తున్న అద్భుతమైన మెసేజ్ ఏంటి అని అంటే, భయపడవద్దు. మీ పనుల వలన, మీ క్రియల వలన, మీ ఆలోచనల వలన, మీ ప్రవర్తనల వలన మీరు వెళ్ళేది నిత్య నరకానికే. కానీ మీకు ఒక అవకాశం ఇవ్వడానికే క్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చారు. మీరు ఏ పాపం అయితే చేస్తున్నారో ఆ పాపానికి, ఈ పాపం వలన వచ్చే జీవితం మరణం ఏదైతే ఉందో ఈ మరణాన్ని జయించడానికే, పాపం నుంచి విడిపించడానికే ఆయన ఈ లోకంలోకి వచ్చారు. కాబట్టి మీరు భయపడవద్దు. మీ కొరకు లోక రక్షకుడు ఈ లోకంలో పుట్టాడు. లోకాన్ని రక్షించడానికి ఆయన ఈ లోకంలో పుట్టాడు. భయపడాల్సిన అవసరం లేదు. మనం చనిపోయిన తర్వాత ఏమవుతామో అనే భయం ఒకవేళ ఉందేమో, నిత్య నరకానికి వెళ్తామేమో, ఆ భయపడాల్సిన అవసరంలా. మరణము తర్వాత పరిస్థితులు ఏంటో మీకు అర్థం కాకపోవచ్చు, కానీ పరిస్థితులు ఏంటో తెలియచెప్పడానికే ప్రభువైన క్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చారు. ఈ లోకంలో ఆయన రక్షణ కార్యమును ఇవ్వడానికి మీ కొరకు లోక రక్షకుడు పుట్టి ఉన్నాడు. హల్లెలూయా! అద్భుతమైన సందర్భం. మరణాన్ని జయించి తిరిగి లేచిన వాడు. అందుకనే ఆయన మాట్లాడతారు కదా కొరింథీయులకు రాసిన పత్రికలో, ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ? పాపపు ముళ్ళును విరవడానికే ఆయన ప్రభువైన క్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చారు. అప్పటిదాకా మరణ భయము చేత బాధపడుతున్న, దాస్యానికి లోనైన సకల మానవాళిని విడిపించడానికి, పాపపు బంధకాలలో, పాపము వలన మాత్రమే కదా నిత్య నరకానికి వెళ్ళేది. పాపము వలన మాత్రమే యుగయుగములు నిత్య నరకంలో కాలిపోవలసిన వారిని ఆయన ఈ లోకంలోకి వచ్చేసి నిత్యత్వములోకి నడిపించడానికి, మరణాన్ని జయించి ఆయన ద్వారా, ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి వారికి కూడా నిత్యత్వాన్ని ప్రసాదించడానికే ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. అందుకని భయపడాల్సిన అవసరంలా. మీరు భయపడవద్దు అని మాట్లాడుతున్నారు కదా.
భయపడకుడిక, మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. మహా సంతోషకరమైన సువార్తమానము. ఎవరికి సువార్తమానం ఇది? ప్రజలందరికీ కలుగబోవు. ఎవరికి? ప్రతి ఒక్కరికి కూడా, ఈ లోకంలో ప్రతి ఒక్కరికి, భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి కూడా ఇదొక సువార్త, మంచి వార్త. భయానికి, మరణానికి దాస్యమై ఉన్న వారికి, ప్రతి ఒక్కరికి కూడా, భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు కూడా మరణించినప్పుడు ఎక్కడికి వెళ్తారో గ్యారెంటీ లేని పరిస్థితులు, వారి జీవితానికి ఒక గమ్యం లేని పరిస్థితి. అందరికీ ఒక సంతోషకరమైన శుభవార్త, ప్రభువైన క్రీస్తు వారి పుట్టుక. కిందకి వచ్చినప్పుడు వాళ్ళకి ఆనవాళ్ళు చెప్తున్నాడు కదా, దావీదు పట్టణమందునే రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభువైన క్రీస్తు. ఆయన పేరు కూడా పైన ఎవరో కూడా చెప్తున్నారు, ప్రభువైన క్రీస్తు. క్రీస్తు అనే మాటకు అభిషక్తుడు అని మనకు తెలుసు. అభిషక్తుడు అంటే ఏంటి అర్థం? ఆయన ఒక పర్పస్ కోసం ఈ లోకంలోకి పంపించబడ్డాడు. అభిషక్తుడు అని అంటే అభిషేకించబడినవాడు, అంటే ఏర్పరచబడ్డవాడు, సపరేట్ చేయబడ్డవాడు, డెడికేట్ చేయబడ్డవాడు అని అర్థం. అభిషక్తుడు అని అంటే ఒక ఉద్దేశంతో ఆయన దేవుడు కుమారుని ఈ లోకంలోకి పంపించారు. 3:16 యోహాను సువార్తలో చూస్తాం. ఎందుకు ఆయన ఈ లోకంలోకి వచ్చాడు? ఆ పనిని ముగించుకొని వెళ్ళడానికి. కేవలం ఎందుకు వచ్చాడు ఆయన? ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు నశింపక నిత్య జీవం ఇవ్వడానికి. నిత్య జీవం ఇవ్వడానికి దేవుడు క్రీస్తు వారిని ఈ లోకంలోకి పంపించాడు. అభిషక్తుడు అంటే ఒక పర్పస్ కోసం, ఇంకా వేరే పని ఏం లే, అదే పని మీద పంపించబడినవాడు అని అర్థం. ఏర్పాటు చేయబడినవాడు, దేవుని పని నిమిత్తము పంపించబడినవాడు, రక్షణ కార్యము నిమిత్తము పంపించబడినవాడు. రక్షణ కార్యము చేసి ఏ పరిస్థితిలో ఎదురైనప్పటికీ ఆయన తనను తాను తగ్గించుకొని, ప్రతి పరిస్థితిలో అవమానము, నింద భరించి రక్షణ కార్యం ముగించుకొని ఆయన వెళ్ళాడు. అభిషక్తుడైన క్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చారు కదండి. ఆనవాళ్ళు చెప్తున్నారు, పొత్తిగుడ్డలతో చుట్టబడిన, ఎగ్జాక్ట్గా వాళ్ళకే ఈ పొత్తిగుడ్డ గురించి చెప్తూ ఉన్నారు. పొత్తిగుడ్డతో చుట్టబడిన ఒక శిశువును మీరు చూస్తారు. ఎందుకు? వాళ్ళకు తెలుసు కాబట్టి ఏ విధంగా ఆ గుడ్డలో చుట్టి వాళ్ళు అమ్ముతారు కదండి. అందుకనే ఆ మాట అక్కడ చెప్పినట్టుగా మనకు అర్థమవుతుంది. అక్కడ ఇంకొకటి 13వ వచనంలో, వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా నుండిరి. అక్కడ అద్భుతమైన ఒక సందర్భాన్ని ఈ గొర్రెల కాపర్లు చూశారు కదా. ఎవరిని చూశారు? ఆ దూతతో పాటు పరలోక సైన్య సమూహము. ఎంత అద్భుతమైన సందర్భము! ఆ సీన్ ఊహించుకుంటేనే అద్భుతంగా ఉంటుంది. ఆ రోజు పరలోకం ఖాళీ అయి ఉండొచ్చు కావచ్చు, పరలోకంలో ఎవరు లేక ఉండవచ్చు కావచ్చు కదండి. పరలోక సైన్య సమూహాలన్నీ ఆ రోజు వాళ్ళ ముందు ఉన్నాయి. ఆడ పాట పాడుతున్నాయి, ఆయనను స్తుతిస్తున్నాయి ఆయన పుట్టుక రోజున. ఎంత అద్భుతమైన సందర్భం! ఆ విషయము గొర్రెల కాపర్లు చూశారు. ఆ సందర్భం వారికి ఎంత అద్భుతంగా ఉండి ఉంటుంది. వాళ్ళు ఎంత అదృష్టవంతులు అనిపిస్తుంది కదా. పరలోక సైన్య సమూహాన్ని చూశారు వాళ్ళు. ఎంత అద్భుతమైన సందర్భము! ఆ అదృష్టము గొర్రెల కాపర్లకి ఆ రోజు దేవుడు కలిగించాడు. పరలోక సైన్య సమూహం మొత్తం కూడా అక్కడ ఉంది అని అక్కడ వాళ్ళు మాట్లాడుతున్నా, లేకపోతే పాట పాడుతున్నది ఏంటి, వాళ్ళు చెప్తున్నది ఏంటి? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. ఎప్పుడు దేవునికి మహిమ? ఆయనకిష్టులైన వారికి భూమి మీద సమాధానము కలుగునుగాక. ఆయనకు మహిమ, తండ్రి అయిన దేవునికి మహిమ, ఇక్కడ మనుషులకు సమాధానము ఇవ్వడానికి ప్రభువైన క్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చారు. ఆయనకిష్టులైన వారికి భూమి మీద సమాధానము. అందరికీ కాదండి ఇది. అందరికీ సమాధానం ఇవ్వడానికి కాదు, ఆయనకు ఇష్టులైన వారికి. ఈ వర్డ్ని చూసినప్పుడు మనకు అర్థమవుతుంది, ఆయనకి ఇష్టమైన వారు ఉన్నారు, ఇష్టమైన వారు లేరు, కొంతమంది అయిష్టులు ఉన్నారు అనే విషయం మనం గమనించాలి. అందరికీ సమాధానం రాదు. ఈ లోకము అనుగ్రహించిన సమాధానం వాళ్ళకు ఉంటుందేమో కానీ, శాంతి ఉంటుందేమో కానీ, క్రీస్తు వారు ఎందుకు వచ్చారు? ఈ లోకం ఇచ్చే శాంతిని ఇవ్వడానికి కాదు, ఈ లోకం ఇచ్చే సమాధానాన్ని ఇవ్వడానికి కాదు.
ఆయన క్రీస్తు వారి సమాధానాన్ని ఇవ్వడానికి. ఎవరికి ఇస్తాడు? ఆయనకిష్టులైన వారికి. ఆయనకిష్టులైన వారు అంటే అది సపరేట్ చేయబడి ఖచ్చితంగా సపరేట్ చేస్తున్నారు. ఇష్టులైన వారు ఉన్నారు, ఇష్టులు లేని వారు ఉన్నారు అనే విషయము మనకి ఇంకొక మాట నేను చదివి చూపిస్తాను. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనెను. ఏమని రాయబడిందండి అక్కడ? తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును. తన ప్రజలు అని అంటే తన ప్రజలు కానివారు కూడా ఉన్నారనే అర్థం. తన ప్రజలు కానివారు ఉన్నారు. ఆయన ఎందుకు వచ్చారు ఈ లోకంలోకి? తన ప్రజలను రక్షించడానికి, అందరినీ కాదు. తన ప్రజలను రక్షించడానికి ఆయన వచ్చాడు ఈ లోకంలోకి. మరి ఎవరు తన ప్రజలు? ఎందరైతే ఆయన నామమందు విశ్వాసం ఉంచుతారో వారందరికీ కూడా కుమారులుగా, కుమార్తెలుగా ఆయనకు అధికారం అనుగ్రహించబడను అని 1వ అధ్యాయం 12వ వచనంలో యోహాను సువార్తలో చూస్తాం. ఎవరు తన ప్రజలు అని అంటే ఎంతమంది అయితే అంగీకరిస్తారో ఆయనను, అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇది ఓపెన్ కాల్. ఇది అందరికీ అవకాశం ఉంది. అందరికీ అవకాశం ఉంది, కానీ అందరూ విశ్వసిస్తున్నారా? క్షమించాను. అందరికీ అవకాశం ఉంది, అందరూ విశ్వసిస్తున్నారా? అందరూ విశ్వసించట్లా. అయితే ఓపెన్ కాల్ అందరికీ. మీరు విశ్వసిస్తే ఆయన మనల్ని రక్షించి ప్రతి పాపము నుండి కడిగి మనల్ని పరలోక రాజ్యానికి, నిత్యత్వానికి తీసుకువెళ్ళడానికి, రక్షించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన ఈ లోకంలోకి వచ్చింది అందుకే. ఆయనకిష్టులైన వారికి సమాధానము భూమి మీద. ఆయనకి ఇష్టంగా ఎవరైతే జీవించే ప్రయత్నం చేస్తారో వారి జీవితాలలో సమాధానం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఆయనకు అయిష్టంగా జీవిస్తూ మన ఇష్ట ప్రకారం జీవిస్తూ దేవుని చిత్తాన్ని జరిగించకుండా మన చిత్తాన్ని నెరవేర్చుకుంటూ నాకును ఒక మతంగా దానిని ఆచరించే ప్రయత్నం చేస్తే, ఏదో ఆయనను వెంబడిస్తున్నాను అనే విధంగా మనం జీవిస్తూ ఉన్నట్లయితే ఏ విధంగా మనకు సమాధానం ఉంటుంది? అందరికీ సమాధానం కాదండి. ఆయనకిష్టులైన వారికి సమాధానం. తన ప్రజలను ఆయన వారి పాపముల నుండి ఆయనే రక్షించును, ఇంకా వేరే వాళ్ళు కాదు అని. ఆయనే రక్షించును అంటే ఆయన ఒక్కడే రక్షించడానికి ఈ లోకంలోకి వచ్చాడు, ఇంకా వేరే వాళ్ళు ఎవరు కాదు. తన ప్రజలను రక్షించడానికి ఎందులో నుంచి? వారి పాపాల నుండి, వేరే విషయాల నుంచి కాదు, రోగాల నుంచి కాదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి కాదు, మిగతా విషయాలన్నీ కదా, వాటన్నిటికీ లోకంలో సమాధానం ఉంది. ఒక్కదానికి సమాధానం లేదు. ఈ లోకము ఇవ్వని చూపించలేని మార్గము పాపం నుండి విడిపించడం. ప్రతి ఒక్కరూ పాపములోనే పుట్టారు, పాపములో ఒకవేళ మరణిస్తే నిత్య నరకానికి వెళ్తారని వారందరినీ రక్షించడానికి ఆయన ఒక మార్గాన్ని సిద్ధపరచడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. తన ప్రజలు కానివారు ఉన్నారు. తన ప్రజలు ఎవరు, తన ప్రజలు కానివారు ఎవరో మనకు ఖచ్చితంగా తెలుసు. తన ప్రజలు అని ఆయనను విశ్వాసం ఉంచి కూడా ఆయనకు దూరంగా జీవిస్తున్న వారు కూడా అనేక మంది ఉన్నారు. వాళ్ళ గురించి ఆయన మాట్లాడట్లా. అందుకే కదా చాలా చోట్ల మనం చూస్తాం, ప్రభువా నేను అది చేయలేదా, నేను ఇది చేయలేదా అంటున్నారు కదా. స్వస్థపరచలేదా, అద్భుతాలు చేయలేదా? ఎవరు వీళ్ళు? క్రైస్తవులేక? అందరూ తన ప్రజలే కదా అని అంటుంటాం. నిజమే, అందరూ తన ప్రజలే, అందరికీ శుభవార్త ఇది. కానీ ఇష్టులైన వారికే. ఎవరు ఇష్టులైన వారికి? అక్కడ రాయబడిన మాట ఏంటి? మీ ఇష్ట ప్రకారం అక్రమము చేయువారలారా నా తండ్రి చిత్తము చేయువారిని నేను ఎరుగుతాను అని అంటాడు. వాళ్ళు అద్భుతాలు చేసి ఉన్నారు, సువార్తను ప్రకటించి ఉండొచ్చు, కానీ ఎవరి కొరకు వారు సువార్తను ప్రకటించారు? అక్రమముగా చేస్తున్నారు అని అర్థం. క్రమము కానిది, దేవుని చిత్తము కాకుండా వారి చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి సువార్త ప్రకటిస్తున్న, ఆత్మీయ జీవితాన్ని జీవిస్తున్న వారికి సమాధానం కాదు. వారు తన బిడ్డలు కాదు, తన ప్రజలు కాదు, తనకిష్టులైన వారు కాదు కదా. 10 మంది కన్యకలను కూడా చూస్తాం. 5 మంది మంచి వాళ్ళు, బుద్ధి లేని వాళ్ళు, 5 మంది బుద్ధి గల వాళ్ళు. 5 మందితో ఏమంటాడు ఆయన? తలపేసి మీరెవరో నాకు తెలియదు అంటాడు. ఎవరు వాళ్ళు? క్రైస్తవులు కాదా? వాళ్ళు కూడా క్రైస్తవులే అండి. మరి నేను తెలియదు అని ఎందుకు అంటున్నాడు? అందరి కోసం కదా ఆయన వచ్చింది, అందరి కోసమే. కానీ ఆయనను అంగీకరించిన వాళ్ళే తన ప్రజలు. ఆయనకి ఇష్టంగా జీవిస్తున్న వారికే సమాధానం. వారి ద్వారా దేవునికి మహిమ, తండ్రికి మహిమ. మిగతా వారి ద్వారా అవమానమే.
వారికి సమాధానం ఎలా వస్తుంది? దేవుని చిత్త ప్రకారం జీవించకుండా, దేవుని ఆజ్ఞ చొప్పున జీవించకుండా, ఆయన ఎందు నిమిత్తమైతే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడో ఆ విధంగా మనం జీవించకుండా ఆయనకు ఏ విధంగా మహిమ వస్తుంది పరలోకంలో? ఆయనకిష్టులైన వారికి సమాధానం ఇవ్వడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. తన ప్రజలను రక్షించడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చారు కదా. నా నామం పెట్టబడిన నా ప్రజలు అని ఖచ్చితంగా చూస్తాం కదా. దినవృత్తాంతాల గ్రంథాలు 2వ దినవృత్తాంతాల్లో 7:14లో నా నామము పెట్టబడిన నా ప్రజలు అంటే నా నామం పెట్టబడిన ప్రజలు ఉన్నారనే అర్థం. నా నామం పెట్టబడిన వాళ్ళు తమను తాము తగ్గించుకుంటారు, ప్రార్థనలో గడుపుతారు, తమ పాపాలను విడిచిపెడతారు, ఒప్పుకుంటారు. నా నామము పెట్టబడిన వారు, నన్ను వెంబడించడానికి ఇష్టపడుతున్న వాళ్ళు, నా స్వరాన్ని విన్నవాళ్ళు నన్ను వెంబడిస్తారు. నా స్వరం వినని వాళ్ళు లోకాన్ని వెంబడిస్తారు. నా స్వరం విన్న వాళ్ళను నేను తీసుకుని వెళ్తాను పచ్చిక గల చోట్లకి. నా స్వరం వింటూ నన్ను వెంబడిస్తున్న వాళ్ళను నేను తీసుకువెళ్తాను పరలోక రాజ్యానికి. అందరినీ కాదు, ఆయనను వెంబడిస్తున్న వారికే సమాధానం. ఆయనను వెంబడిస్తున్న వారికే, ఆయనకిష్టులైన వారికే సమాధానం. వారిని మాత్రమే ఆయన రక్షించడానికి వచ్చాడు, అందరిని కాదు. అయితే అందరూ మరి మిగతా వాళ్ళని అందరికీ అవకాశం ఉంది. ఎంతమందికి అందరికీ అవకాశం ఉంది, కానీ నమ్మడము, విశ్వసించడం అనేది వారి చేతుల్లో ఉంది. మార్గాన్ని సిద్ధపరిచాడు, సమస్తాన్ని సిద్ధపరిచి ఆయన తిరిగి వెళ్ళాడు, సమాప్తం చేసి వెళ్ళాడు. మీ ముందర జీవ మరణాలు ఉన్నాయి, మీ ఇష్టం, సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే నేను చక్కగా మిమ్మల్ని తీసుకువెళ్తాను. నా మార్గంలో రావడానికి ఇష్టపడ్డారా? నేనే మార్గము, సత్యము, జీవం అని కూడా ప్రకటించి ఆయన మరి వెళ్ళాడు పాపము లేనివాడిగా. ఆ మార్గంలో నిలవబడడానికి ఎవరైతే ఇష్టపడ్డారో, నడవడానికి ఎవరైతే ఇష్టపడ్డారో, ఆయన ముందుండి కాపరిగా మనల్ని తీసుకువెళ్ళడానికి పరలోక రాజ్యానికి ఇష్టపడుతున్నాడు. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ప్రభు అయిన క్రీస్తు వారు ఈ లోకంలోకి రక్షకుడిగా, నీ కొరకు నా కొరకు రక్షకుడిగా పుట్టాడు. సంతోషించాల్సిన సందర్భం. మన జీవితాలకు రక్షణ వచ్చింది నిజమే. అయితే ఈ రక్షణను మనము కొనసాగించాల్సిన బాధ్యత మన చేతుల్లోనే ఉంది. సంతోషకరమైన సువార్త క్రీస్తు వారి జననం ఈ లోకంలో. ఆయన సిద్ధపరిచిన మార్గాన్ని కూడా మనం అనుసరించాల్సిన బాధ్యత కూడా మనకుంది. ఆయనకిష్టులుగా జీవించాల్సిన బాధ్యత కూడా మనకుంది. ఆయన మనల్ని రక్షించడానికి ఈ లోకంలోకి వచ్చాడు, మరణ భయాన్ని విడిపించడానికి ఈ లోకంలోకి వచ్చాడు, మన గురించి కేర్ తీసుకోవడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. అయితే మనము ఆయనను వెంబడిస్తున్నామా లేదా? ఆయన స్వరాన్ని వింటున్నామా లేదా? ఆయనను అంగీకరించామా లేదా? ఆయన వెలుగు నా హృదయములో వెలిగించబడిందా లేదా? అప్పుడు నిజమైన క్రిస్మస్. ఆయనను వెంబడించకుండా, ఆయనను ఏదో నామకార్థంగా ఒకవేళ వెంబడించే ప్రయత్నం చేస్తే మన సంతోషం కొరకు క్రిస్మస్ చేసుకుంటున్నామేమో, కానీ ఆయనకి ఇష్టంగా క్రిస్మస్ చేసుకుంటున్నామా లేదా అనే విషయాన్ని కూడా మనం ఖచ్చితంగా గమనించాలి. సంతోషకరమైన సువార్త, రక్షకుడు పుట్టాడు నిత్యత్వానికి తీసుకువెళ్ళడానికి, మనం చేసే పాపాల నుంచి విడిపించి నిత్యత్వానికి తీసుకువెళ్ళడానికి. అయితే నేను అంగీకరించానా లేదా? నేను వెంబడిస్తున్నానా లేదా? తనకిష్టంగా జీవిస్తున్నానా లేదా? అప్పుడు నాకు సమాధానం. నా జీవితంలో, నా హృదయంలో, నా కుటుంబంలో, నా సంఘంలో నాకు సమాధానం. అప్పుడు ఆయనకు మహిమ. అలాంటి జీవితం జీవించడానికి దేవుడు మనందరికీ కృపను అనుగ్రహించును గాక. ఆమెన్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్.